రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కోహెడ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపడం హర్షం వ్యక్తం చేశారు పాలకవర్గం. కృతజ్ఞతగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మరియు సభ్యులు, వర్తకులు, రైతులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. పాలకవర్గం ఈ సందర్భంగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కోహెడ ప్రాంతంలో సర్వే నెంబర్ 167లో రాష్ట్ర ప్రభుత్వం 239 ఎకరాల పండ్ల మార్కెట్ నిర్మాణానికి అధికారికంగా ప్రభుత్వం కేటాయించి ఆమోదం తెలపడం శుభపరిణామన్నారు. మరోసారి రైతుల పక్షపాతిగా ప్రజాప్రభుత్వం నిలిచిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా రైతులు, వర్తకులు నష్టపోయారని చెప్పారు. రైతు ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. రైతు బాంధవుడిగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. వీలైనంత త్వరలో శంకుస్థాపన చేపడతామని అన్నారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అధికారులకు అందరికీ పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భాస్కర్ చారి, పాలకవర్గం సభ్యులు పన్నాల జైపాల్ రెడ్డి, దోమలపల్లి అంజయ్య, లక్ష్మి, బండి మధుసూదన్ రావు, గణేష్ నాయక్, మచ్చేందర్ రెడ్డి, నరసింహ, వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీంతో పాటు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్ మరియు అధికారులు, రైతులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడ ప్రాంతంలో సుమారు 239 ఎకరాలలో అంతర్జాతీయ పళ్ల మార్కెట్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి పళ్ల మార్కెట్ కి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపి 239 ఎకరాలను గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కేటాయించడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంగా కేటాయించినందుకు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారికి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మా అభివృద్ది ప్రదాత శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. జై హో రేవంత్ అన్న, జై రైతన్న.